వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రం నుండి ధ్వని అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. ధ్వని అనే చాప్టర్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం అనేది ఉంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీరు ధ్వని నుంచి వచ్చే బిట్ని ఆన్సర్ చేయగలుగుతారు. వినికిడిని దెబ్బతీసే శబ్దములు 120 డెసిబెల్స్కి పైగా ఉండును. సోనోగ్రఫీలో అల్ట్రాసోనిక్ తరంగాల్ని వాడతారు. ధ్వని ఉక్కులో వేగంగా ప్రయాణిస్తుంది. ట్రాన్స్మీటింగ్ యాంటీనా మాడ్యులేటింగ్ తరంగాలని ప్రసారం చేస్తుంది. శబ్ద తరంగాలు ధ్రువణం చెందవు. ధ్వని స్థాయి కొలమానం ఫ్రీక్వెన్సీ. సెకండ్ల లోలకము 2 సెకండ్ల వ్యవధిలో ఒక డోలనాన్ని పూర్తి చేస్తుంది. ఆసుపత్రుల వద్ద అంగీకరించబడే శబ్ద స్థాయి 35 నుంచి 40 డెసిబెల్స్ పరిధి రేంజ్లో ఉంటుంది. ధ్వని స్థాయి మీటర్ అనే పరికరాన్ని శబ్ద సాంద్రతని కొలవడానికి ఉపయోగిస్తారు. శబ్ద కాలుష్యం ప్రకారం మానవుని చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు 120 డెసిబెల్స్. మానవ హృదయము సగటున నిమిషానికి 75 సార్లు కొట్టుకుంటుంది. ఆ హృదయం యొక్క స్పందన పౌనపున్యము 1.25 హెర్ట్జ్. ధ్వని తరంగాల ప్రసారానికి యానకం అవసరం. మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి kHzలో 0.02 to 20. సోనిక్ బూమ్ అనేది సూపర్ సోనిక్ డేటింగ్కి సంబంధించింది. ధ్వని నాణ్యత తరంగ దైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం ఆడియోమీటర్. డెసిబుల్ దేని యొక్క కొలమానము అంటే ధ్వని పరిమాణము. ధ్వని తరంగాలనేవి అణుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణ. బెల్ సహాయంతో ధ్వని తీవ్రత స్థాయిని కొలవచ్చును. డాక్టర్ స్టెతస్కోప్లో శబ్దం పెద్దగా వినబడటానికి కారణం శబ్ద పరావర్తనము. డెసిబుల్ అనేది దేని ప్రమాణము అంటే శబ్దానికి. నీటి ఉపరితలం మీద ఏర్పడినటువంటి అలలు తిర్యక్ అలలకి ఉదాహరణ. ధ్వని ఘన పదార్థం గుండా వేగంగా ప్రయాణిస్తుంది. ఒక యానకము ధ్వని తరంగాన్ని సాంద్రత ద్వారా ప్రసారం చేస్తుంది. ఒక తిర్యక్ తరంగంలోని నిమ్నత లేదా గుల్లనే తొట్టె అంటారు. నగరాల్లో సురక్షిత ధ్వనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించినటువంటి స్థాయి 45 డెసిబెల్స్. హాలోగ్రఫీ వస్తువుల యొక్క 3 డైమెన్షనల్ ప్రతిబింబాలని రికార్డ్ చేసి వాటిని మళ్ళీ ప్రదర్శించే టెక్నిక్నే హాలోగ్రఫీ అని అంటారు. గాలిలో శబ్దవేగం వాతావరణ పీడనం వల్ల మార్పు చెందదు. విద్యుదయస్కాంత తరంగాలు శక్తిని రవాణా చేస్తాయి. సూపర్ సోనిక్ విమానాలు శబ్ద వేగం కంటే ఎక్కువ వేగంతో ఎగురుతాయి. రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి అంటే రేడియో తరంగాలు. పౌనఃపున్య మాడ్యులేషన్లో వాహక తరంగ పౌనఃపున్యాన్నే సంకేత తరంగ తక్షణ కంపన పరిమితికి అనుగుణంగా మారుస్తారు. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అకోస్టిక్స్. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు కావడం వలన ధ్వని శూన్యంలో నుండి ప్రయాణించలేదు. ఎటువంటి యానకం లేని విశ్వాంతరాళంలో చంద్రుడిపై భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి కృత్రిమ ఉపగ్రహాలలో ధ్వని వేగం శూన్యం 0. రాబర్ట్ బాయిల్ శూన్యంలో ధ్వని ప్రయాణించదని గంట జాడి ప్రయోగం ద్వారా వివరించాడు. ధ్వని ఒక శక్తి స్వరూపం.
కంపిస్తున్నటువంటి వస్తువులే ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. కంపించడానికి వీలైన కణాలున్న వస్తువులు ఇనుము, ఉక్కు, కంచు, అల్యూమినియం, రాగి, ఇత్తడి వంటి వస్తువులలో మాత్రమే ధ్వని జనించి ప్రయాణిస్తుంది. కంపించడానికి వీలు కాని కణాలున్న వస్తువులైన రబ్బరు, దూది, రంపపొట్టు, థర్మాకోల్, 100% ప్లాస్టిక్ వంటి పదార్థాలలో ధ్వని అనేది జనించదు. వీటిని సౌండ్ ప్రూఫ్ రూమ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. ధ్వని తరంగాలు చెవిలో కర్ణబేనిని కనీసం 1/10 సెకండ్ల కాలం పాటు తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది. 2 ధ్వనులు మనిషి చెవిని 1/15 సెకండ్ కాలంలో చేరితే ఆ 2 ధ్వనులను మనిషి విడివిడిగా వినగలుగుతాడు. డాప్లర్ ఫలితం. డాప్లర్ ఫలితాన్ని కనుగొన్నది క్రిస్టియన్ డాప్లర్. రైల్వే ప్లాట్ఫామ్పై కూర్చున్నటువంటి వ్యక్తి తన వైపు వచ్చే రైలు కోత దృశ్యం పౌనపున్యం పెరిగినట్లు, దూరంగా పోతున్నటువంటి రైలు కోత దృశ్య పౌనపున్యం తగ్గినట్లుగా గమనిస్తాడు. ధ్వని పరిశీలకుడు ధ్వని జనకము సాపేక్ష చలనం ఉన్నప్పుడు ధ్వని పరిశీలకుడు వినే దృశ్య పౌనపున్యంలో కలిగే మార్పునే డాప్లర్ ఫలితం అని చెప్పొచ్చు. డాప్లర్ ప్రభావం యొక్క అనువర్తనాలు. సముద్ర అంతర్భాగంలో చలిస్తున్నటువంటి జల అంతర్గామి ఉనికి, వేగం, కదిలే దిశ తెలుసుకోవటానికి ఉపయోగించబడే సోనార్ అనే పరికరం డాప్లర్ ఫలితంగా పనిచేస్తుంది. గర్భస్థ శిశువుల హృదయ స్పందనని డాప్లర్ ఫలితం ఆధారంగా వినవచ్చును. రక్త సరఫరాల్లో ఉన్నటువంటి దోషాన్ని కూడా డాప్లర్ ఫలితంగానే తెలుసుకోవచ్చు. గగనతలంలో ఎగురుతున్నటువంటి విమానము, ర్యాకెట్లు, క్షిపణులు మొదలైన వాటి ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించబడే రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్ అనే పరికరం ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. ధ్వని వేగం. కాంతి వేగము 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్తో పోలిస్తే ధ్వని వేగము అతి స్వల్పం. అందువలన మెరుపు మెరిసిన కొద్దిసేపటికే ఉరుము వినిపిస్తుంది. వివిధ పదార్థాలు వాటి యొక్క ధ్వని వేగం మీటర్ పర్ సెకండ్స్లో సుమారుగా తెలుసుకుందాం. ముందుగా వాయువులు. వాయువుల్లో గాలి ధ్వని వేగము 331 మీటర్ పర్ సెకండ్. CO2 యొక్క ధ్వని వేగము 258 మీటర్ పర్ సెకండ్. ద్రవాలలో సారాయి యొక్క ధ్వని వేగము 1213 మీటర్ పర్ సెకండ్. టర్పంటైన్ యొక్క ధ్వని వేగము 1326 మీటర్ పర్ సెకండ్. నీటి యొక్క ధ్వని వేగము 1435 మీటర్ పర్ సెకండ్. ఘన పదార్థాల్లో కాపర్ యొక్క ధ్వని వేగము 3560 మీటర్ పర్ సెకండ్. గాజు యొక్క ధ్వని వేగము 5640 మీటర్ పర్ సెకండ్. స్టీలు యొక్క ధ్వని వేగము 5960 మీటర్ పర్ సెకండ్. అత్యధిక ధ్వని వేగం కలిగి ఉన్నటువంటి పదార్థం ఏది అంటే స్టీలు. అత్యధిక ధ్వని వేగం కలిగి ఉన్న వాయు పదార్థం ఏది అంటే హైడ్రోజన్. సాధారణ నీటి ధ్వని వేగము V = 1435 మీటర్ పర్ సెకండ్. సముద్రపు నీరు లేదా ఉప్పు నీటిలో ధ్వని వేగము V = 1485 మీటర్ పర్ సెకండ్. గాలిలో ధ్వని వేగము. తొలిసారిగా గాలిలో ధ్వని వేగాన్ని ప్రయోగాత్మకంగా అమెరికా శాస్త్రవేత్త అయినటువంటి DC మిల్లర్ నిర్ధారించాడు. న్యూటన్ సమీకరణం ఆధారంగా గాలిలో ధ్వని వేగం యొక్క సైద్ధాంతిక విలువ 280 మీటర్ పర్ సెకండ్. కానీ ప్రయోగాల ద్వారా నిర్ణయించిన ప్రకారం గాలిలో ధ్వని వేగం 331 మీటర్ పర్ సెకండ్. అనునాదము.
భవనం నుండి విమానం ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలు కంపించడం అనేది అనునాదం ద్వారా సంభవిస్తుంది. పిల్లన గ్రోవి, రేడియో, ఈల అనునాదం ఆధారంగానే పనిచేస్తాయి. ప్రతిధ్వని. లోతైనటువంటి బావులు, పెద్ద పెద్ద భవనాల ఎదుట ప్రతిధ్వనులు వినిపిస్తాయి. ప్రతిధ్వని వినాలంటే ధ్వని, ప్రతిధ్వని మధ్య కనీస కాల వ్యవధి 1/10 సెకండ్స్ అనేవి ఉండాలి. ధ్వని పరావర్తనం. సముద్రపు లోతుని, జలాంతర్గాముల ఉనికిని ధ్వని పరావర్తనం ఆధారంగా తెలుసుకుంటారు. ఈ ప్రక్రియని సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ అని అంటారు. గబ్బిలము అతి ధ్వని పరావర్తన ధర్మం వలన ఎదురుగా ఉన్న అడ్డంకి కీటకాన్ని గుర్తిస్తుంది. సోనార్ను నిక్సాన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అతి ధ్వనుల ద్వారా పాలు, నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను నశింపచేయవచ్చు. అతి ధ్వనులను ఉపయోగించి మనుషుల యొక్క కీళ్ళ నొప్పులని నయం చేయవచ్చు. ధ్వని కాలుష్యం. ధ్వని ఉత్పత్తి చేసే వస్తువు. ధ్వని తీవ్రత డెసిబెల్స్లో చర్చించుకుందాం. కదిలే పచ్చగడ్డి యొక్క ధ్వని తీవ్రత 0 డెసిబెల్స్. కనురెప్పలు కదిలినప్పుడు ధ్వని తీవ్రత 0 డెసిబెల్స్. ఎండిటాకులు చప్పుడైనప్పుడు ధ్వని తీవ్రత 10 డెసిబెల్స్. గుసగుసలాడినప్పుడు ధ్వని తీవ్రత 15 నుంచి 20 డెసిబెల్స్. ఈల వేసినప్పుడు ధ్వని తీవ్రత 20 డెసిబెల్స్. గోడ గడియారం చేసే టిక్ టిక్ శబ్దం యొక్క ధ్వని తీవ్రత 30 డెసిబెల్స్. మనం మాట్లాడుకునే శబ్దం యొక్క ధ్వని తీవ్రత 50 నుంచి 60 డెసిబెల్స్. ట్రాఫిక్కు 50 మీటర్ల దూరంలో ధ్వని తీవ్రత 50 డెసిబెల్స్. టెలిఫోన్ గంట యొక్క ధ్వని తీవ్రత 60 డెసిబెల్స్. ట్రాఫిక్ యొక్క ధ్వని తీవ్రత 80 నుంచి 90 డెసిబెల్స్. చెవికి ప్రమాదకరమైనటువంటి ధ్వని యొక్క ధ్వని తీవ్రత 85 డెసిబెల్స్. జెట్ ఇంజిన్ శబ్దం యొక్క ధ్వని తీవ్రత 120 నుంచి 140 డెసిబెల్స్. విమానాలు, జెట్ విమానాల యొక్క ధ్వని తీవ్రత 100 నుంచి 200 డెసిబెల్స్. తుపాకీ పేలుడు యొక్క ధ్వని తీవ్రత 140 డెసిబెల్స్. బోయింగ్ విమానం యొక్క ధ్వని తీవ్రత 140 డెసిబెల్స్. ఉరుములు ఉరిమినప్పుడు ధ్వని తీవ్రత 150 డెసిబెల్స్. ర్యాకెట్ ఇంజిన్ యొక్క ధ్వని తీవ్రత 180 డెసిబెల్స్. అకస్మాత్తుగా వచ్చే శబ్దాలు పసిపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఎక్కువ హానికరం. సబ్సోనిక్ వేగంకి ఉదాహరణ ఏది అంటే మనం ప్రయాణించే కారు, బస్సు. సూపర్సోనిక్ వేగానికి ఉదాహరణ విమానాలు, జెట్ విమానాలు, ర్యాకెట్లు, క్షిపణులు, యుద్ధ వాహక నౌకలు సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. సూపర్సోనిక్ విమాన వేగము గంటకి సుమారుగా 120 km/h. అదే సెకనుకి అయితే 330 m/s కంటే ఎక్కువగా ఉంటుంది. జెట్ విమానాలు ఈ వేగంతో ప్రయాణించినప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి షాక్ వేవ్స్ అనే ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సందర్భంగా వెలువడిన ధ్వనిని సోనిక్ బూమ్ అని అంటారు. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్న యుద్ధ నౌక బౌ వేవ్స్ అనే శక్తివంతమైన తరంగాలని ఉత్పత్తి చేస్తుంది. సూపర్ సోనిక్ విమానాలు ఉత్పత్తి చేసే అధిక శక్తి షాక్ తరంగాల వలన అద్దాలకి, భవనాలకి నష్టం వాటిల్లుతుంది. హైపర్సోనిక్ వేగం. హైపర్సోనిక్ వేగానికి ఉదాహరణే అమెరికాలో రూపొందించినటువంటి కొన్ని జెట్ విమానాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.